Hi, welcome to Maths Media. Child Development and Pedagogy లో మన నెక్స్ట్ టాపిక్ చైల్డ్ యాజ్ ఎ ప్రాబ్లమ్ సాల్వర్. వాళ్ళంతట వాళ్ళు కూడా ప్రాబ్లమ్ ని సాల్వ్ చేసుకోగలరు అనేది ఈ టాపిక్ అన్నమాట. సో లెట్స్ సి. చిల్డ్రన్స్ ఆర్ నేచురలీ క్యూరియస్ అండ్ డెవలప్ ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ త్రూ ఎక్స్ప్లోరేషన్, ట్రయల్ అండ్ ఎర్రర్ అండ్ గైడెడ్ లెర్నింగ్ ఎక్స్పీరియన్సెస్. సో ఎక్స్ప్లోరేషన్స్, యాక్టివ్ లెర్నర్స్, ట్రయల్ అండ్ ఎర్రర్ వాళ్ళకి వాళ్ళు చేసి రాంగ్ వస్తే మళ్ళీ వేరే విధానం ట్రై చేస్తారు. గైడెడ్ లెర్నింగ్ ఎక్స్పీరియన్సెస్, మనం కొంచెం కానీ స్కాఫోల్డ్ చేస్తే లెర్నింగ్ ని ఇంకా బెటర్ చేసుకుంటారనమాట. సో వీళ్ళేంటి, న్యాచురల్లీ క్యూరియస్, బై బార్న్ దే ఆర్ క్యూరియస్. ఎంకరేజింగ్ ప్రాబ్లమ్ సాల్వింగ్ ఎబిలిటీస్ హెల్ప్స్ ఇన్ కాగ్నిటివ్, ఎమోషనల్ అండ్ సోషల్ డెవలప్మెంట్. మన బ్లూమ్స్ టాక్సానమీ ఎక్కడికి వెళ్ళినా ఉంటుంది. సో కాగ్నిటివ్, ఎమోషనల్, సోషల్ డెవలప్మెంట్ అనేది ప్రాబ్లమ్ సాల్వింగ్ అబిలిటీస్ తోనే వాళ్ళకి ఎంకరేజ్మెంట్ వచ్చేస్తుంది అని చెప్తున్నారు. హౌ టు డెవలప్ ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ ఇన్ చిల్డ్రన్లో అసలు ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ని ఎలా డెవలప్ చేయాలి? ఓకే, ఎంకరేజ్ ఎక్స్ప్లోరేషన్, వాళ్ళు ఏదైనా క్వశ్చన్ అడిగినప్పుడు ఆన్సర్ అనేది చేయగలగాలి, లేదా వాళ్ళంతటి వాళ్ళ ఆన్సర్ని ఫైండ్ చేయగలగాలి. సో దీనికి మనం హెల్ప్ చేయాలి. నెక్స్ట్, ప్రొవైడ్ ఓపెన్ ఎండెడ్ క్వశ్చన్స్. అంటే ఓపెన్ ఎండెడ్ క్వశ్చన్స్ అంటే ఒక క్వశ్చన్కి ఆన్సర్స్ చాలా ఉండాలన్నమాట. అంటే మల్టిపుల్ సొల్యూషన్స్ ఉండాలి. అవి ఓపెన్ ఎండెడ్ క్వశ్చన్స్ అంటాము. నెక్స్ట్, యూజ్ హ్యాండ్స్ ఆన్ లెర్నింగ్. అంటే వీళ్ళంతటి వీళ్ళు నేర్చుకోగలిగి, అంటే వీళ్ళు ఇన్వాల్వ్ అయ్యేలా ఉండాలి. ఎగ్జాంపుల్, ఎక్స్పెరిమెంట్స్ అవ్వచ్చు, పజిల్స్ అవ్వచ్చు, బిల్డింగ్ ప్రాజెక్ట్స్ అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. టీచ్ త్రూ స్టోరీస్. మనకు స్టోరీ టెల్లింగ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. బేతాళ కథలు, తెనాలి రామ అండ్ చాలా చాలా స్టోరీస్ చెప్తూ ఉంటాం. దీనిలోంచి వీళ్ళని రివర్స్ మనం క్వశ్చన్ ఇస్తే వాళ్ళు ఆన్సర్ చేయగలిగేలా ఉండాలి. సో అప్పుడు వాళ్ళకి ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్, థింకింగ్ స్కిల్, క్రిటికల్ థింకింగ్ అనేది వాళ్ళకి డెవలప్ అవుతుంది. నెక్స్ట్, ప్రమోట్ కొలాబరేషన్. ఎప్పుడు గ్రూప్ పార్టిసిపేట్ అనేది వీళ్ళకి ఎంకరేజ్ చేస్తూనే ఉండాలి. త్రూ దట్ ఎంకరేజ్ అయ్యి వాళ్ళ పర్స్పెక్టివ్ ని, ఐడియాస్ ని డిస్కస్ చేస్తారనమాట త్రూ కొలాబరేషన్. ఆస్క్ థాట్ ప్రొవోకింగ్ క్వశ్చన్స్. అంటే వాళ్ళని ఆలోచించే విధంగా ఉండే క్వశ్చన్స్ అడగాలి. అదే ఇక్కడ ఓపెన్ ఎండెడ్ క్వశ్చన్స్ అన్నాం కదా, అదే ఇది. థాట్ ప్రొవోకింగ్ అంటే ఆలోచనని నిద్రలేపే క్వశ్చన్స్, అంటే బ్రెయిన్ స్టార్మింగ్ అంటాం చూసారా, అలాంటి క్వశ్చన్స్ అడగాలన్నమాట. సో దే కెన్ థింక్ డీప్లీ, క్రిటికల్లీ. సో ఇవి ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ ని వాళ్ళల్లో డెవలప్ చేయాలి అంటే ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ కానీ, ఈ టైప్ ఆఫ్ టాస్క్స్ కానీ వాళ్ళకి ఇవ్వాలి. నెక్స్ట్, కీ ఆస్పెక్ట్స్ ఆఫ్ ఎ చైల్డ్ యాజ్ ఎ ప్రాబ్లమ్ సాల్వర్. అసలు ఒక చైల్డ్ ప్రాబ్లమ్ సాల్వర్ అంటే వాళ్ళకి ఏమేమి ఆస్పెక్ట్స్ ఉంటాయో చూద్దాం. క్యూరియాసిటీ అండ్ ఇంక్వైరీ. చిల్డ్రన్ ఆస్క్ క్వశ్చన్స్ అండ్ సీక్ ఎక్స్ప్లెనేషన్స్ టు అండర్స్టాండ్ దేర్ సరౌండింగ్స్. వాళ్ళు ఒక క్వశ్చన్ అడుగుతారు, మనం ఇచ్చే ఆన్సర్ని బట్టి దే విల్ ఫైండ్ అనమాట. ఎంకరేజింగ్ ఇంక్వైరీ బేస్డ్ లెర్నింగ్ హెల్ప్ దెమ్ టు డెవలప్ ఎనలైటికల్ స్కిల్స్. అంటే ఎనలైజ్ చేస్తారు త్రూ ఇంక్వైరీ బేస్ అనమాట. క్రిటికల్ థింకింగ్, దే ఎనలైజ్ సిచ్యువేషన్స్, కంపేర్ ఆప్షన్స్ అండ్ మేక్ డెసిషన్స్. ఫర్ ఎగ్జాంపుల్, ఒక చైల్డ్కి 20 రూపీస్ ఇచ్చాము, ఒక స్కేల్ కొనమని చెప్పాలి. ఓకే, పక్క పక్కన 2 స్టేషనరీ షాప్స్ ఉన్నాయి, ఇక్కడికి వెళ్ళు, అక్కడికి వెళ్ళు, నువ్వు 2 సిచ్యువేషన్స్ కంపేర్ చేసుకో. ఒక చిన్న టాస్క్, ఎక్కడ తక్కువ ఉంటే కొను, లేకపోతే ఎక్కడ బెటర్ క్వాలిటీ ఉంటే కొను అని చెప్పాలంటే రెండు తిరుగుతారు, 2 స్కిల్స్ కంపేర్ చేస్తారు, వాళ్ళంతట వాళ్ళే క్రిటికల్ థింకింగ్ ని ఇక్కడ ఎనలైజ్ చేసుకుంటారు అనమాట. క్రిటికల్ థింకింగ్ కిందకు వస్తుంది. నెక్స్ట్, యాక్టివిటీస్ లైక్ పజిల్స్, రీజనింగ్ గేమ్స్, ఓపెన్ ఎండెడ్ క్వశ్చన్స్ బూస్ట్ క్రిటికల్ థింకింగ్. ఇందాక మనం డిస్కస్ చేసాం కదా, సేమ్ ఓపెన్ ఎండెడ్ క్వశ్చన్స్ ఇవ్వడం వల్ల వాళ్ళ క్రిటికల్ థింకింగ్ అనేది ఎప్పుడూ బెటర్ అయి ఉంటుంది అనేది వన్ ఆఫ్ ది ఆస్పెక్ట్ ఆఫ్ ది చైల్డ్ యాజ్ ఎ ప్రాబ్లమ్ సాల్వర్. సో నెక్స్ట్ స్లైడ్ చూద్దాం. డెసిషన్ మేకింగ్ ఎబిలిటీ. అంటే వాళ్ళంతటి వాళ్ళు డెసిషన్ తీసుకోగలగాలి. సో పేరెంట్స్ షుడ్ లీవ్ దెమ్ టు టేక్ డెసిషన్స్ అనమాట. చిల్డ్రన్ లెర్న్ టు మేక్ చాయిసెస్ బేస్డ్ ఆన్ రీజనింగ్ అండ్ కాన్సిక్వెన్సెస్. టీచర్స్ అండ్ పేరెంట్స్ షుడ్ అలో డెసిషన్స్ మేకింగ్ ఆపర్చునిటీస్ ఇన్ డైలీ యాక్టివిటీస్. ఫర్ ఎగ్జాంపుల్, పిల్లవాడికి స్కూల్ నుంచి వచ్చారు, హోంవర్క్ ఉంది, చాలా ఉంది, కానీ వాళ్ళు ఆడుకోవాలి. సో అప్పుడు మనం చెప్పాలన్నమాట, డెసిషన్ నువ్వు తీసుకో, హోంవర్క్ రాసుకొని ఆడుకుంటావా, ఆడుకొని వచ్చి చేసుకుంటావా, నువ్వే టైం టేబుల్ వేసుకొని వాళ్ళకి మనమే డెసిషన్స్ ఇచ్చేయాలి. సో త్రూ దాట్ ఫస్ట్ టైం వాళ్ళకి కన్ఫ్యూజన్ ఉంటుంది, 2-3 టైమ్స్ తర్వాత దే కెన్ మేక్ దేర్ ఓన్ డెసిషన్స్ అనమాట. సో నెక్స్ట్, ట్రయల్ అండ్ ఎర్రర్ లెర్నింగ్. చిల్డ్రన్ ఎక్స్పెరిమెంట్ విత్ డిఫరెంట్ సొల్యూషన్స్ అంటిల్ దే ఫైండ్ ది రైట్ వన్. బిల్డింగ్ బ్లాక్స్ తో బొమ్మలు చేస్తూ ఉంటారు, ఒక షేప్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్, షిప్ చేస్తున్నారు, షిప్ షేప్ రావాలి అంటే ఎన్నిసార్లు ట్రయల్ అండ్ ఎర్రర్ వేయాలి వాళ్ళు? సో వాళ్ళు ఒరిజినల్, వాళ్ళు అనుకున్నది వచ్చే వరకు దే కీప్ ఆన్ డూయింగ్ ట్రయల్ అండ్ ఎర్రర్ మెథడ్ అనమాట. నెక్స్ట్, ఎంకరేజింగ్ మిస్టేక్స్ యాజ్ లెర్నింగ్ ఆపర్చునిటీస్ ఫోస్టర్స్ రెసిలియన్స్ అండ్ కాన్ఫిడెన్స్. మిస్టేక్స్ వచ్చినప్పుడు డిసప్పాయింట్ అయిపోకుండా వాటిని లెర్నింగ్ ఆపర్చునిటీస్ కింద తీసుకొని ఈ నెక్స్ట్ టైం ఇలా చేయకుండా వేరేలా చెయ్యు అని చెప్పి మనం ఎంకరేజ్ చేయాలి. సో దే కెన్ మేక్ దేర్ మిస్టేక్స్ ఇన్ టు స్టెప్స్ టు గ్రో అనమాట.
నెక్స్ట్ క్రియేటివిటీ ఇన్ ప్రాబ్లమ్ సాల్వింగ్. ఇప్పుడు వరకు ఆస్పెక్ట్స్ చెప్పుకున్నాం. సో ఇది కూడా వన్ ఆఫ్ ది ఆస్పెక్ట్ యాజ్ అ ప్రాబ్లమ్ సాల్వర్. వాళ్ళంతటి వాళ్ళు ప్రాబ్లమ్ సాల్వ్ చేసుకోవాలి. చిల్డ్రన్ యూజ్ ఇమాజినేషన్ అండ్ ఇన్నోవేషన్ టు సాల్వ్ ఛాలెంజెస్ ఇన్ యూనిక్ వేస్. వాళ్ళకి ఒక వే ఉంటుంది హౌ టు సాల్వ్ అని. సో ఆ వేలోనే వాళ్ళని వదిలేస్తే దే కెన్ బి ఇంప్రూవ్. ఆర్ట్, స్టోరీస్ టెల్లింగ్, రోల్ ప్లేయింగ్ హెల్ప్ ఎన్హాన్స్ క్రియేటివ్ థింకింగ్. సో స్టోరీ టెల్లింగ్, రోల్ ప్లేస్, ఆర్ట్, డాన్స్, మ్యూజిక్ ఇవన్నీ వాళ్ళ క్రియేటివ్ థింకింగ్ ఎన్హాన్స్ చేసే వేస్ అనమాట. నెక్స్ట్ అప్లికేషన్ ఆఫ్ ప్రియర్ నాలెడ్జ్. ఇది చాలా మోస్ట్ ఇంపార్టెంట్. ప్రియర్ నాలెడ్జ్ అనేది అంటే పిల్లవాళ్ళకి ముందుండే నాలెడ్జ్ ని ప్రజెంట్ ఉండే టాపిక్ తో కానీ దే కెన్ రిలేట్ చేయగలిగితే అక్కడ లెర్నింగ్ అనేది ఇంకా బెటర్ అవుతుంది అనమాట. ప్రియర్ నాలెడ్జ్ అంటే ప్రీవియస్ నాలెడ్జ్. ఫర్ ఎగ్జాంపుల్ చెట్ల గురించి నీకేం తెలుసు అని మనం క్వశ్చన్ అడుగుతాం లెసన్ స్టార్ట్ చేసే ముందు. వాళ్ళు కొంచెం వాళ్ళకి తెలిసిన నాలెడ్జ్ వాళ్ళు చెప్తారు. సో ఆ నాలెడ్జ్ ని మనం ఈ రోజు టీచ్ చేసే నాలెడ్జ్ తో కానీ లింక్ చేసి రిలేట్ చేసి చెప్పగలిగితే దే కెన్ లెర్న్ బెటర్ ఇన్ దట్ టాపిక్. సో అదే ప్రేయర్ నాలెడ్జ్ ని అప్లై చేయడం. దే యూజ్ పాస్ట్ ఎక్స్పీరియన్స్ టు టాకిల్ న్యూ ఛాలెంజెస్. అంటే లాస్ట్ టైం ఇలా చేశాను బొమ్మ రాలేదు, సో ఇప్పుడు దాన్ని అలా కాకుండా కొంచెం చేంజ్ చేయాలి అని దే కెన్ ఇమాజిన్ అనమాట. కనెక్టింగ్ క్లాస్ రూమ్ లెర్నింగ్ విత్ రియల్ లైఫ్ సిచ్యువేషన్ స్ట్రెంథెన్ ప్రాబ్లమ్ సాల్వింగ్ ఎబిలిటీస్. సో క్లాస్ రూమ్ ని రియల్ లైఫ్ సిచ్యువేషన్స్ కి ఎప్పుడైతే వాళ్ళు లింక్ చేసి చదవగలుగుతారో లేదా నేర్చుకోగలుగుతారో దాన్నే అప్లికేషన్ ఆఫ్ ప్రియర్ నాలెడ్జ్ అంటాం అనమాట. సో ఇట్ విల్ బి ఫాస్టర్ టు ప్రాబ్లమ్ సాల్వింగ్ అబిలిటీ. సో నెక్స్ట్ స్లైడ్ చూద్దాము. సో ఇప్పటి వరకు మనం చైల్డ్ యాజ్ ఎ ప్రాబ్లమ్ సాల్వర్ చూసాము. ఇది చాలా ఇంపార్టెంట్ అండ్ సింపుల్ టాపిక్, కానీ వన్ క్వశ్చన్ ఎవ్రీ టైం వస్తుంది. ఒకసారి ఇది చెక్ చేద్దాం. మిస్కన్సెప్షన్ ఇన్ చిల్డ్రన్. మనం చిల్డ్రన్ ఎన్ని నేర్చుకున్నా వాళ్ళలో మిస్కన్సెప్షన్స్ అని మిగిలిపోతాయి. మిస్కన్సెప్షన్స్ అంటే ఒక టాపిక్ ని మనం ఒకలా చెప్తాము, వాళ్ళ వేలో వాళ్ళు అర్థం చేసేసుకుంటారు. మనం ఏదైతే చెప్తామో అదే వాళ్ళ మైండ్ లో ఉంటుంది, కానీ వే అనేది డిఫరెంట్ ఉంటుంది. దాన్నే మిస్కన్సెప్షన్స్ అంటారు. అంటే రాంగ్ కాదు, ఇన్కరెక్ట్ కాదు, వాళ్ళు గుర్తు పెట్టుకోవడమే రాంగ్ వేలో గుర్తు పెట్టుకున్నారు. సో అది మిస్కన్సెప్షన్స్ అనమాట. అదొకసారి చూద్దాం. మిస్కన్సెప్షన్స్ ఇన్ చిల్డ్రన్ రిఫర్ టు ఇన్కరెక్ట్ ఆర్ ఇన్కంప్లీట్ అండర్స్టాండింగ్స్ ఆఫ్ కాన్సెప్ట్స్ due to personal experiences, intuitive thinking, or a prior knowledge that conflicts with scientific explanations. These misconceptions often arise before formal instruction and can persist unless actively corrected. వీటిని మనం కరెక్ట్ చేయొచ్చు ఈజీగా. అంటే ఫర్ ఎగ్జాంపుల్ a+b² ఫార్ములా ఉంది, వాళ్ళు ప్రతి దగ్గర ఇంప్లిమెంట్ చేస్తూ ఉంటారు, కానీ మనం చెప్పుంటాం అంటే ఒక ఈక్వేషన్ ఈ ఫామ్ లోకి తీసినప్పుడే మనం అప్లై చేయాలి అని చెప్పామనుకో, వాళ్ళు దాన్ని వేరేలా అర్థం చేసుకోవచ్చు. దాన్ని మనం ఎక్స్ప్లెనేషన్ ద్వారా దాన్ని ఈజీగానే కరెక్ట్ చేసేయచ్చు అనమాట. టు ఓవర్కమ్ మిస్కన్సెప్షన్స్ ఇన్ చిల్డ్రన్, ఎంకరేజ్ ఇంక్వైరీ అండ్ క్రిటికల్ థింకింగ్ బై ఆస్కింగ్ ఓపెన్ ఎండెడ్ క్వశ్చన్స్, use hands-on activities, experiments and visual aids to help them explore and correct misunderstandings. ఏ మిస్అండర్స్టాండింగ్స్ ని ఏ పర్టికులర్ పార్ట్ లో అయితే వచ్చిందో ఇక్కడ ఏవైతే చెప్పారో ఇంక్వైరీ, క్రిటికల్ థింకింగ్, ఓపెన్ ఎండెడ్, హ్యాండ్స్ ఆన్, విజువల్ ఎయిడ్స్, సో వీటి ద్వారా ఆ మిస్అండర్స్టాండింగ్ ని మనం తొలగించేయచ్చు. లేదా ఆ మిస్కన్సెప్షన్ ఫర్ ఎగ్జాంపుల్ సైన్స్ ఆఫ్ సోషల్లో లెసన్ లో అనుకుందాం. సో ఫ్యాక్ట్స్ అనేది వాళ్ళకి అర్థమయ్యేలా మనం ఎక్స్ప్లెయిన్ చేయాలి, రియల్ వరల్డ్ ప్రాబ్లమ్ తో లింక్ చేయాలి. సో దే కెన్ బి అండర్స్టాండ్ బెటర్ అనమాట. నెక్స్ట్ బీ పేషెంట్ అండ్ సపోర్టివ్, అలోయింగ్ చిల్డ్రన్ టు సెల్ఫ్ డిస్కవర్ అండ్ గ్రాడ్యువల్లీ రిఫైన్ దేర్ అండర్స్టాండింగ్. సో మిస్కన్సెప్షన్స్ అనేవి చిల్డ్రన్ లో రెగ్యులర్ గా అవుతూ ఉంటాయి. పేషెన్స్ అండ్ సపోర్టివ్ తోనే మనం అవి పిల్లల నుంచి తొలగించేయాలి. కామెంట్ సెక్షన్ లో క్వశ్చన్ కి ఆన్సర్ తెలియచేయండి. అదేంటి అంటే చిల్డ్రన్ మిస్కన్సెప్షన్స్ అని ఎప్పుడు అనుకుంటారు? అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్, షేర్, లైక్, కామెంట్. థ్యాంక్ యూ.